సమావేశంలో చిట్చాట్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి చాలా సీరియస్గా వారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు కేసీఆర్ గారు చాలా రోజులుగా దూరంగా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల సంయుక్త సమావేశంలో నిన్న కేసీఆర్ గారు చాలా హాట్ కామెంట్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. 2 ఏళ్లు మౌనంగా ఉన్నా తప్పదు కాబట్టే ప్రస్తుతం బయటకు వచ్చా అంటూ కూడా నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ కూడా ఆయన ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడారు. ఇక కేసీఆర్ ఏపీ ప్రభుత్వం పైన పూర్తిగా విమర్శలు అయితే గుప్పించినటువంటి పరిస్థితి. అట్లాగే చంద్రబాబు కుట్రతోనే మరి పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి వెళ్ళిందంటూ కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో కూడా మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇటు కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయంటూ కూడా నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు. ఎంఓయూలకు ఇటు చంద్రబాబు ఆద్యుడు అంటూ కూడా మళ్ళీ ఆయన ప్రస్తావన చేశారు. ఇక్కడ కూడా అదే విధానం అవలంబిస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన మాట్లాడారు. కేసీఆర్ సభకు వస్తే గౌరవంగా చూసుకుంటామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రండి అసెంబ్లీకి రండి, మీరు ఏం చెప్పారనుకున్నారో అది క్లియర్గా అక్కడ చెప్పండి, సముచిత స్థానము గౌరవము అన్నీ ఇస్తాము, సమయము ఇస్తాము, మీరు చెప్పాలనుకున్నది ఈ విధంగా రోడ్డుకెక్కి కాదు అసెంబ్లీలో చెప్పండి, అప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది, రికార్డులో కూడా ఉంటాయి, దానికి తగినట్టుగా మేము కూడా సమాధానం చెప్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. పూర్తిగా కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే కదా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అట్లాగే తండ్రి కొడుకులు ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులే అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే చాలా సీరియస్గా కూడా మాట్లాడారు. అంటే వారు మీడియా ముఖంగా డైరెక్ట్గా మాట్లాడకపోయినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి, కొడుకేమో కుర్చీ కోసం అల్లుడు చావు కోసం కోరుకుంటున్నారంటూ కూడా సీఎం రేవంత్ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఈ అంశాలకు సంబంధించి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు రాజకీయంగా కూడా తెలంగాణలో నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ నేపథ్యంలో పూర్తిగా మళ్ళీ రాజకీయం హీటెక్కిందని చెప్పుకోవచ్చు. సో దీనికి ప్రతి సవాలు దానికి కౌంటర్గా జూపల్లి గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు 12 గంటలకి. సో దానికి సంబంధించి కూడా చాలా క్లారిటీగా కేసీఆర్ గారు మాట్లాడిన అంశాలకు ప్రతి ఒక్కరూ పొన్నం ప్రభాకర్ కావచ్చు వీరు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్ గారు ఉన్నారు. నుమాన్ గారు నమస్కారం. అట్లాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారు, తెలంగాణ టీడీపీ పార్టీ నుంచి దుర్గా ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం. ముందుగా మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి సతీష్ గారి దగ్గరికి వీరిద్దరితో మాట్లాడిన తర్వాత వెళ్దాం. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన అంశాలకు సంబంధించి వీరేం చెప్తారు ఆ తర్వాత వారితో మాట్లాడదాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు ఉన్నారు. నుమాన్ గారు ఏం చెప్తారు? నిన్న పూర్తిగా తెలంగాణలో ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ తప్ప వేరే ధ్యాస లేదు, అదే జరుగుతూ ఉంది ప్రస్తుతం. ఇప్పుడు ఇంకా ఆటలు సాగనీయము, ఊరుకునేది లేదు అంటూ కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన పరిస్థితి. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అంటూ కూడా ఆయన చాలా పరుష వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మీరు కూడా చూస్తుంటారు, వినుంటారు. ఏం చెప్తారు సార్ నుమాన్ గారు?